ఒక మందు. దీనివల్ల లక్షల మంది క్షయవ్యాధి నుండి ప్రాణాలతో బయటపడుతున్నారు. అవును. అదే మందును మధ్యలో ఆపేశారంటే లక్షల మంది మరింత ప్రమాదంలో పడిపోతున్నారు. నిజమే. ఈరోజు మన చర్చ అంతా రిఫాంపిసిన్ అనే ఒక కీలకమైన మందు గురించి. మన దగ్గరున్న టీబీ చికిత్సకు సంబంధించిన ఒక గైడ్ ఆధారంగా ఈ మందు ఎందుకంత శక్తివంతమైనదో, దాని వెనుకున్న ప్రమాదాలేంటో లోతుగా చూద్దాం. ఆ మనం మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. ఇక్కడ మనం మాట్లాడుకునేది కేవలం సమాచారం కోసమే. సొంతంగా వైద్యుల సలహా లేకుండా ఏ మందును మొదలుపెట్టడం, ఆపేయడం లేదా మోతాదు మార్చడం లాంటివి అస్సలు చేయకూడదు. ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక. సరే, ఇక విషయంలోకొస్తే ఈ రిఫాంపిసిన్ను టీబీకి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన ఆయుధమంటారు. ఇది లేకపోతే చికిత్స నెలలు కాదు, సంవత్సరాలు పట్టేదట. నిజమేనా? అవును, 100% నిజం. ఇది టీబీ బ్యాక్టీరియాను చాలా వేగంగా, అంటే చాలా త్వరగా చంపేస్తుంది. దాని పనితీరు ఎలా ఉంటుంది? దాని వెనుక ఉన్న సైన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చెప్పాలంటే బ్యాక్టీరియాలు బతకాలంటే వాటి లోపల కొన్ని సందేశాలు పాస్ అవ్వాలి కదా. అవును, ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ లాగా. సరిగ్గా అదే. ఆ సందేశాలను ఆర్ఎన్ఏ అనే ఒకటి తయారు చేస్తుంది. ఈ రిఫాంపిసిన్ ఏం చేస్తుందంటే నేరుగా వెళ్లి ఆ ఆర్ఎన్ఏ తయారీనే అడ్డుకుంటుంది. అంటే వాటి కమ్యూనికేషన్నే కట్ చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. సింపుల్గా చెప్పాలంటే బ్యాక్టీరియా చేతిలో ఉన్న మైక్రోఫోన్ను కట్ చేసినట్టు. దాంతో అవి బతకలేవు. అద్భుతం. కానీ ఇంత శక్తివంతమైన మందుకు అంతే స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఉంటాయి కదా? ఉంటాయి. అందులో ఒకటి కొంచెం విచిత్రంగా ఉంటుంది. విచిత్రంగానా? ఏంటది? ఈ మందు వాడినప్పుడు మూత్రం, చెమట, ఆఖరికి కన్నీళ్లు కూడా నారింజ ఎరుపు రంగులోకి మారతాయి. అరే, అంటే కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుంటే అవి కూడా రంగు మారతాయన్నమాట? ఖచ్చితంగా. అది చూసి చాలామంది కంగారు పడతారు, కానీ ఇది హానికరం కాదు. కానీ అసలు భయపడాల్సింది ఈ రంగు మార్పు గురించి కాదు, కంటికి కనిపించని మరో పెద్ద ప్రమాదముంది. అదెలా? ఈ రిఫాంపిసిన్ మన శరీరంలో ఒక ఎంజైమ్ ఇండ్యూజర్గా పనిచేస్తుంది. అంటే ఇది మన కాలేయాన్ని చాలా వేగంగా పనిచేయమని ప్రేరేపిస్తుంది. కాలేయం వేగంగా పనిచేస్తే మంచిదే కదా? అక్కడే అసలు సమస్య ఉంది. కాలేయం వేగంగా పనిచేయడం వల్ల మనం వేసుకునే ఇతర మందులను కూడా అది చాలా వేగంగా శరీరం నుండి బయటకు పింపేస్తుంది. అంటే ఉదాహరణకు ఎవరైనా గర్భనిరోధక మాత్రలు లేదా షుగర్ మందులు లేదా హెచ్ఐవి మందులు వాడుతున్నారనుకోండి. ఆ మందులు పనిచేయవా? అవును. రిఫాంపిసిన్ వాటి ప్రభావాన్ని చాలా వరకు తగ్గించేస్తుంది. కొన్నిసార్లు పూర్తిగా పనిచేయకుండా చేస్తుంది. ఇది ఊహించని పరిణామాలకు దారితీయవచ్చు. ఓ, ఇది చాలా తీవ్రమైన విషయం. అంటే ఒక జబ్బును తగ్గించడానికి వాడే మందు తెలియకుండానే మరో సమస్యను సృష్టిస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ దుష్ప్రభావాలు, ఇతర మందులతో దీనికున్న సమస్యలు చూస్తుంటే ఒక రోగి ఈ మందును మధ్యలో ఆపేసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది కదా? అవును. అక్కడే అసలు విపత్తు మొదలవుతుంది. ఎలా? మధ్యలో ఆపేస్తే అప్పటివరకు బతికున్న కొన్ని మొండి బ్యాక్టీరియాలు అవి ఈ మందుకు లొంగకుండా తయారవుతాయి. రెసిస్టెన్స్ పెంచుకుంటాయి. అవును. అప్పుడు టీబీ మళ్లీ తిరగబెడుతుంది. కానీ ఈసారి వచ్చేది మామూలు టీబీ కాదు. కాదా? అది డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. దాన్ని తగ్గించడం చాలా కష్టం. అంటే చికిత్స ఇంకా కష్టతరమవుతుంది. చాలా కష్టం, ఖర్చు ఎక్కువ, మరియు వాడాల్సిన మందులు ఇంకా ప్రమాదకరమైనవి. అంటే ఇది ఒక రకంగా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు ప్రాణాలు కాపాడుతుంది, కాని ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అవును. అందుకే టీబీ చికిత్సను పూర్తి చేయడమనేది కేవలం వ్యక్తిగత విషయం కాదు, అదొక సామాజిక బాధ్యత. సామాజిక బాధ్యత? అవును. ఎందుకంటే ఒకరు కోర్సు పూర్తి చెయ్యకపోతే వారు తమ ద్వారా ఆ రెసిస్టెంట్ బ్యాక్టీరియాను తమ కుటుంబానికి, సమాజానికి వ్యాపింపజేస్తున్నారు. ఇది మనందరి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. స్పష్టంగా అర్థమైంది. రిఫాంపిసిన్ ఒక వరం, కాని దాన్ని వాడే విధానంలోనే అంతా ఆధారపడుంది. క్రమశిక్షణతో వాడితే ప్రాణదాత, నిర్లక్ష్యం చేస్తే పెనుభూతం. ముగించే ముందు మన శ్రోతలు ఒక విషయం ఆలోచించాలి. అదేంటి? ఒక వ్యక్తి తన చికిత్స పట్ల చూపే నిర్లక్ష్యం కేవలం తనకే కాకుండా మొత్తం సమాజ ఆరోగ్యానికి ఎంత పెద్ద ముప్పుగా పరిణమిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా?